భారత సాహిత్యంలో బిల్హనీయం సంస్కృత వాంగ్మయంలో శృంగార ప్రధానమైనదిగా కీర్తించబడింది. ఈ కమనీయ పద్యకావ్యం క్రీస్తు శకం 1088వ సంవత్సరంలో రచించబడినట్లు పెద్దల పరిశోధన. నాటికీ నేటికీ కవి పండిత సాహిత్యకారుల హృదయాలలో మధురానుభూతులను మిగిల్చిన సుందర స్వప్నం ఇది. దీనిని పండిపెద్ది కృష్ణశాస్త్రి అనే సరసకవి తెలుగులో అద్భుతంగా అనువదించారు. ప్రధాన ఇతివృత్తానికి అంతరాయం కలగకుండా, పాత్రోచిత్యం చెడకుండా ఆ మధురమైన అనుభూతిని మీకందించాలనే సంకల్పంతో యామిని పూర్ణతిలకంగా రూపొందించడం మా ఈ సాహసోపేతమైన ప్రయత్నానికి పునాది. హాస్య శృంగార రసాలతో మిమ్మల్ని మైమరపిస్తుందని భావిస్తూ ఇదే మా సవినయ స్వరాంజలి. హత్త హత్త తై తాం దిగి దిగి తై హత్త హత్త తై తాం దిగి దిగి తై హత్త హత్త తై కిడతగదాం దిగి దిగి తై కిడతగదత్త హత్త తై కిడతగదాం దిగి దిగి తై కిడతగదత్త హత్త తై తాం తత్తై రేఖిత్త తా తేహి తైదా 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 తా దింత దింత తగ దింత దింత తగ దింత దింత తగ తా 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 దింత దింత తగ దింత దింత తగ దింత దింత తగ తా 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 దింత దింత తగ తా 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 దింత దింత తగ తా 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 దింత దింత తా దింత తా దింత దింత తా దింత తా దింత దింత తా దింత తా తగ దినదం తగ దినదం తగ దినదం ఆచార్య, మీ మృదంగనాదం వినగానే అచేతనంగా నా పాదయుగలను నర్తించింది. యామిని, నీ నాట్య సాధన పరాకాష్ఠకు చేరింది. నృత్యగాన కళల్లో శిఖరాగ్రానికి చేరావు. కళా ప్రపంచములో ధ్రువతారవై వెలుగొందుతావు. ధన్యోస్మి.
విలహన కవీంద్ర సాహితీ సప్తాహము జరిపి అవధాన విధానాలను వివరించి మా ఆస్థానాన్ని పులకితం చేశారు. మీ కవన స్వీకరాలతో పావనం చేశారు. ఇంత పిన్న వయసులో చతుషష్ఠి కళలను ఔపాసన పట్టినందుకు ఇవే మా సత్కార పురస్కార ఆహ్వానాలు. రండి, ఆసీనులు కండి. శారదాదేవిని మీ నాల్కపై అధిరోహించిన కవిపుత్రులు మీరు. అంబరాన్ని అందుకున్నంతటి ప్రతిభాయుత్పత్తులు మీ సొంతం. ఎవరక్కడ? మా సామ్రాజ్య సంస్కృతిని ద్విగుణీకృతం చేస్తూ మీరు కావించిన అవధాన ప్రదర్శనకు మేమందించిన చిరు సత్కారం ఇది. చంద్రునికో నూలుపోగు లాంటిది. స్వీకరించండి. కృతజ్ఞుడను. మీ పాలనలో ప్రజలంతా క్షేమస్థైర్య విజయ ఆయురారోగ్యాలతో విలసిల్లాలని, సదా శారదాంబ ఆశీస్సులుండాలని ఆకాంక్షిస్తున్నాను. మగధ రాకుమారులం గారు ఏలేమకు రాస్తున్నారో ఈ ప్రేమలేఖ. విదూషక, నీకెప్పుడూ ప్రేమలేఖల పిచ్చియే గాని సాహిత్యాభిలాష బొత్తిగా లేదయ్యా. కవిత్వాన్ని ఆస్వాదించే కోమల హృదయం నీలో కానరాదేమి? అయితే నువ్వు రాసేది కవిత్వం అన్నమాట. అవును. రాసేది కవిత్వమే అయినా చేరేది కామినీ హృదయానికే కదా. కామినీ లేదు, యామినీ లేదు. ముందు నా కవిత్వం విను. ఆ, పుట్టుక చిత్రమై పొసగు ముట్టదు మాంసము శాఖపాకముల్ అట్టి సుగాత్రి ఏది సరసంబుల నాడుచు పాడుచుండెడిన్. నాకేమీయో అర్థం కాలేదు. అర్థం కావాల్సింది నీకు కాదు, పద్యం పూరించే వాళ్ళకి. పద్యం పూరించడం ఏమిటి? అవును మిత్రమా, పద్యంలోని 4 పాదాల్లో రెండింటిని మాత్రమే రచించాను. మిగిలిన 2 పాదాల్ని రసరమ్యంగా పూరించిన వారికి తగిన పురస్కారం అందజేస్తాం. ఓహో, సమస్య పూరణ పోటీయా? మరి ఈ పోటీలో ఎవరు పాల్గొంటారు? స్త్రీలు, పురుషులు, పిన్నలు, పెద్దలు, ఇలా ఎవరైనా కావచ్చు. ఏ దేశానికి చెందిన వారైనా మాకు అభ్యంతరం లేదు. అక్కడే మీరు పప్పులో కాదు కాదు బ్రహ్మచర్యంలో కాలేస్తున్నారు. అసలే కళ్యాణకాంక్షతో కవిత్వాలు రాసుకుంటున్నావు. మరేమంటావు మిత్రమా? ఈ పోటీని కేవలం స్త్రీలకే పరిమితం చేయి. అందున అవివాహితులకే, అందులో రాకుమార్తెలకే అని షరతు పెడదాం. ఇదంతా ఎందుకయ్యా? చెబుతా. పెళ్లి కాని ఏ అందమైన రాకుమారో ఈ పద్యపాదాన్ని పూరించిందనుకో, ఆమెనే మీరు పాణిగ్రహణం ఆడవచ్చు కదా. అందవిహీనురాలు ఎవరైనా పూరిస్తే ఆమెనే పెళ్లి చేసుకోండి. ఆ భార్య రూపవతి శత్రుహు అన్నారు కదా. పరిహాసమా? ఒకవేళ కురూపియే పూరిస్తే ఆమెకు తగిన పారితోషికం ఇచ్చి సాగనంపుదాం. సరే, ఆ కురూపికి నిన్నే పారితోషికంగా ఇచ్చి పంపుతాను. ఇది మిత్రద్రోహమే కాదు, సౌందర్య ద్రోహం కూడా. యోగామాయతనం వేద ఆయతనవాన్ భవతి చంద్రమా వా అంతేవాసులారా, ఓ మల్లయూథులారా, ఇటు రండి.
బిల్హణ సోదరుడు అవధాన విద్యా పరంపరలో అజేయుడై తిరిగి వస్తున్నాడు. రండి, అందరం కలిసి శుభాకాంక్షలు అందచేద్దాం. సోదరా బిల్హణ, భోజరాజు ఆస్థానంలో ఘన సత్కారం పొందడం నీ కవితా వైదుష్యానికి తార్కాణం. ఆచంద్ర తారార్కం కీర్తి కాంతులతో వెలుగొందు. అగ్రజ మల్హన కవీంద్ర, మీ ఆశీస్సులే మాకు శ్రీరామ రక్ష. జయము మహారాజా. పొరుగు దేశం నుండి వచ్చిన వార్తాహరులు తమరి దర్శనార్థమై వేచి ఉన్నారు. ప్రవేశపెట్టుము. చిత్తం మహాప్రభు. పాంచాలాధీశులకు ప్రణామాలు. మహామంత్రి, ఆ లేఖను వినిపించండి. పుట్టుక చిత్రమై పొసగ ముట్టదు మాంసము శాకపాకమున్ అట్టి సుగాత్రి ఏది సరసంబుల నాడుచు పాడుచుండెడిన్. మహారాజా, ఇది మగధ రాకుమారులు పంపిన సమస్య. ఈ సమస్య బహు చమత్కారముగానే ఉన్నదే. మరో విశేషం మహారాజా, రాకుమార్తెలు మాత్రమే ఈ పోటీలలో పాల్గొనాలనే షరతు విధించారు. ఓహో, సమస్యే కాదు, షరతు విచిత్రముగానే ఉన్నదే. ఆ, మన రాకుమారి యామిని పూర్ణ తిలక ఇందుకు అన్ని విధాలా అర్హురాలని నా మనసు కనిపిస్తోంది మహారాజా. తగిన సమయంలో జ్ఞప్తి చేశారు. మా రాకుమారికి ఇట్టి పోటీలనిన తగని మక్కువ. ఇక మీరు నిష్క్రమించవచ్చు. చిత్తం ప్రభు. ఆ వర్తమానాన్ని రాకుమారి యామినికి అందే ఏర్పాటు చెయ్యండి. తమ ఆజ్ఞ. ఎవరు నువ్వు? నీ ప్రేమ కోసం పరితపించే తాపసిని, నీ రూప లావణ్య వదులు. పిపాసిని. ఈ ఏకాంత ప్రదేశానికి ఎలా రాగలిగావు? నీ ఏకాంతమే ఈ ప్రాంతానికి రావించింది. నీ సౌందర్యమే ఈ సౌధాన్ని దాటించింది. నీ సాకారమే ఈ ప్రాకారం దూకించింది. అంతఃపుర ప్రవేశం అపరాధమని తెలియదా? ఎవరెక్కడ? ఇక్కడ నిన్ను రక్షించేవారు ఎవరూ లేరు. నీచుడా, అడుగు ముందుకు వేసావో ప్రాణాలు దక్కవు. రాకుమారి, నేనమ్మా మంజువాణిని. హా, ఏమే వేషాల మారిదానా? అయినా నా అంతఃపుర ప్రవేశం నీకు కాక ఎవరికి సాధ్యం? మగధ దేశ రాకుమారుడు సమస్యాపూరణమిచ్చారు. పుట్టుక చిత్రమై పొసగు ముట్టదు మాంస శాఖ పాకముల్ అట్టి సుగాత్రి ఏది సరసంబుల నాడుచు పాడుచుండెడిన్.
ఇంకా 2 పద్యపాదాలు పూర్తి చేయాలట. పుట్టుట విచిత్రంగా ఉంటుంది అంటే గుడ్డు నుంచి వచ్చింది కాదు, గర్భం నుంచి వచ్చింది కాదు, మాంసాహారి కాదు, శాకాహారి కాదు. ఎప్పుడూ సరసలాడేది ఏది? అదేదమ్మా? ఏదైతేనేమి పద్యభాగం పూరించాలంటే ఛందస్సు రావాలిగా. ఇది పూర్తి చేయకపోతే పాంచాల రాకుమారి ప్రతిభ ఏపాటితో ప్రజలకు తెలియదుగా. మంజు, నా పట్టుదల నీకు తెలుసుగా. ఛందస్సు నేర్చుకుని ఈ పందెంలో విజయం సాధిస్తాను. ఈ కార్యభారంతో ధర్మపత్నిని పట్టించుకోవడం లేదు. ప్రజా సంక్షేమం కోసం బ్రతకడమే క్షాత్రధర్మం కాదంటారా మహారాణి? తండ్రి గారికి పినతల్లి గారికి ప్రణామాలు. ఎప్పుడూ ఉత్సాహభరితంగా ఉండే యువరాణి వారు ఏమిటి ఈనాడు అదోలా కనిపిస్తున్నారు? ఒక చిక్కు సమస్య వచ్చి పడింది తండ్రి గారు. సమస్య ఏమిటమ్మా అది? మగధ దేశపు యువరాజు గారు పంపిన పద్య. ఓహో అదా. నృత్యగాన కవిత్వాది లలిత కళల్లో ఆరితేరిన యువరాణి వారికి యామినీ పూర్ణ తిలకకు ఆ పద్యం పూరించడం లెక్క. ఆ సమస్య పద్య రూపంలో ఉంది. అయితేనేమి? పద్యరచన చేయాలంటే ఛందస్సుపై పట్టుండాలి. నేనీనాటి వరకు ఛందస్సు నేర్చుకోలేదు తండ్రి గారు. తక్షణమే నీకు ఛందోబోధన చేసే గురువును నియమించడం జరుగుతుంది. ఛందస్సు నేర్చుకుని నీవా బహుమతిని పొందగలుగుతావు. విజయోస్తు. మహారాజుల వారికి అభివాదములు. రారాజుగా వెలుగుతున్న మీకు ఈ ధర్మాచార్యుడి నమస్కార పురస్కారం. ఆశీనులు కండి. మంత్రివర్య, మగధ దేశ రాకుమారుడు పంపిన వర్తమాన విశేషం గుర్తుంది కదా? అందులో పాల్గొనేందుకు మా రాకుమారి యామినికి ఛందస్సు నేర్పే కవిపుంగవులను నియోగించండి. దర్భాచార్య, ఈ విషయంలో మీరు మంత్రివర్యులకు సహకరించండి. తప్పకుండా మహారాజా. కవిత్వంలో అసాధారణ ప్రతిభా సంపన్నులు, ఛందస్సుతో సాముగరిడీలు చేయగల కవి పుంగవులే అందుకు అర్హులవుతారు. ఛందస్సు నేర్పడంతో పాటు మంచి నడవడిక ఉన్న కవి కోవిదులు కావాలి. నిజమే. కృష్ణానదీ తీరంలో అవధాన విద్యను నేర్పిస్తూ బిల్హణ కవీంద్రులు ప్రచారంలో ఉన్నారు. వారు సకల కళా ప్రపూర్ణులు. వారే ఇందుకు సమర్థులు. ఆయన యుక్త వయస్కులు, అందున అవివాహితులు అనుకుంటాను. వయసు పైబడిన వారే ఉత్తమ గురువులవుతారన్న నియమమేం లేదు కదా. నా ఉద్దేశం పిన్న వయస్కులని కాదు, యుక్త వయస్కులు అని. మహారాజా, స్త్రీలకు స్త్రీలు కవిత్వం నేర్పటం సముచితం. కానీ అంత ప్రతిభా పాఠవాలున్న కవయిత్రులు కానరారు కదా. అందున ఇది మగధరాజు యొక్క కవితాధీశక్తితో పోటీ. పారిజాతం అన్న ఒక కవయిత్రి తమకు తెలిసిన 4 పదాలను అటు ఇటు మార్చే కవయిత్రులు గురుతుల్యులు కాలేరు మహారాజా. నిజమే. మంత్రివర్యులు సూచించినట్లు బిల్హణ కవీంద్రులే దీనికి తగిన వారు. వారి గురించి మేమిప్పటికే విని ఉన్నాము. వారిని రప్పించే ఏర్పాట్లు చేయండి. చిత్తం మహాప్రభు. వృద్ధిరాదైశః అదేం గుణః అదేం గుణః అదేం గుణః. ఎంత చదివినా వృద్ధి రాదు. అదేం గుణమో గాని వంజపుత్ర న్యాయమైపోయింది నా చదువు. శాంతియు లేదు, నాకిల ప్రశాంతత సుంతయు లేనే లేదు. చూడగా ఏ కాంతయు కానరాదిచట, కానగ కానన మజ భాగమీ ప్రాంతము విధి విధి విధి.
ఒరేయ్ ఎంత రాసినా 2 పాదాలు పూర్తిగా అవటం లేదురా. ఓహో 2 పాదాలే కదా. అవును. కావాలంటే తురంగం ఆ 2 పాదాలు నా దగ్గర పుచ్చుకోగలవు. ఒరేయ్ నా కోపం వచ్చిందంటే విషగణ ప్రయోగం చేస్తాన్రా. ఆరింతను తాజేర్చిన వారింతను పినుగల్లు అన్నారు. తాజేర్చిన అదిగో ఎవరో వస్తున్నారు చూడు. ఈ వ్యాకరణ శిరోమణి కోసమే కావాలు కాదు, ఈ కవి కిషోరం కోసం. అస్మదీయ నమోవాకములు స్వీకరింపుడు. సకల విద్యా ప్రాప్తిరస్తు. తమరి నామధేయము? మేము వసంత శాంతులం, పాంచాల దేశ మంత్రివర్యులం. అయ్య బాబోయ్ మహామంత్రులా! బిల్హణ కవీంద్రుల నివాసం ఇదేనా? అవునవును, మేము వారి శిష్యులం. చాలా సంతోషం. వారెచ్చట నుంటిరి? మేము వారి దర్శన భాగ్యమునకై విచ్చేసితిమి. అటులనా? రంగు రంగు చూపించదము. పదండి. రండు మంత్రివర్య రండు. మల్హన కవీంద్ర, పాంచాల రాజ్య మంత్రివర్యులు విచ్చేశారు. ప్రణామములు మంత్రివర్య. మల్హన కవీంద్రులు బిల్హన కవీంద్రుల వారి అగ్రజులు. మంత్రివర్య, మీ రాకతో ఈ ఆశ్రమం పావనమైంది. ఎంత మాట! నిత్యం జపతపాదులతో వేదమంత్ర ఘోషలతో పునీతమయ్యే ఈ ఆశ్రమంలో అడుగు పెట్టడం మా పూర్వజన్మ సుకృతం. పాంచాల ప్రభువుల పాలనలో ప్రజలు సుఖశాంతులు పొందాలన్నదే మా ఆకాంక్ష. ప్రభువు స్వార్థం లేకుండా అనుదినం ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తే భోగభాగ్యాలే కదా కవివర్య. నా విష్ణు పృథ్వీపతి అన్నారు. రాజ్యాన్ని పాలించే ప్రభువులు సాక్షాత్తు భగవత్ స్వరూపులు. మంత్రివర్య, ఆ భగవంతుని కరుణా కటాక్షాలతో ఈ రాజ్యం క్షామం లేకుండా క్షేమంగానే ఉంది కదా. మీ ఆశ్రమ విధులకు చోరుల వల్ల కానీ జంతుజాలాల వల్ల కానీ ఎలాంటి విఘాతం కలగటం లేదు కదా. ఆ భగవంతుని ఆశీస్సులతో ఎలాంటి విఘాతం కలగట్లేదు మంత్రివర్య. రండి, పదండి. కవీంద్ర, మీ ఆశ్రమంలో వేద విద్యలతో పాటు యుద్ధ విద్యలు కూడా నేర్పుతున్నట్టున్నారే. ఆత్మరక్షణకు అవసరమే కదా మహామంత్రి. అత్యవసర పరిస్థితుల్లో దేశరక్షణకు కూడా ఇది ఉపకరిస్తుంది. అది మీ దేశభక్తికి నిదర్శనం. కృతజ్ఞుణ్ణి. దేశభక్తి ఆధ్యాత్మికత రెండూ ప్రధానమే కదా మంత్రివర్య. నిక్కము సెలవిచ్చిత్రి కవీంద్ర. ఆశ్రమం చూడముచ్చటగా ఉన్నది. ఎంత మాట మలహన కవీంద్ర. బిల్హణ, సోదరా బిల్హణ, పాంచాల దేశ మంత్రివర్యులు వసంత శాంతులు మన ఆశ్రమానికి విచ్చేశారు. మంత్రివర్యులకు అభివాదములు. ఆశీనులు కండి. రండి. మంత్రివర్య, ఇంతకీ తమరు ఏ కార్యార్థమై వచ్చారో తెలపలేదు. మా పాంచాల రాకుమారి యామిని పూర్ణ తిలకకు ఛందస్సు నేర్చుకోవాలన్న కుతూహలం కలిగింది. మీ సోదరులు బిల్హణ కవీంద్రులను ఛందోబోధనకు సాదరంగా ఆహ్వానించాలని వచ్చాం. బిల్హణ,
ఏదో సంశయిస్తున్నట్టునో. ఏమీ లేదు. పాంచాల దేశ ఆస్థానానికి వెళితే ఇక్కడ ఆశ్రమంలో పరంపరాగత అవధాన కార్యక్రమాలకు ఆటంకం కలగదా అని. మా ప్రభువుల వారు మిమ్మల్ని స్వయంగా వెంటబెట్టుకు రమ్మనమని ఎంతో మక్కువతో మమ్మల్ని పంపించారు. మేం తలచిన కార్యక్రమం విజయం కాగలదని మా నమ్మకం. అగ్రజ, మీకు తెలుసు కదా, త్రిసంధ్యాది నియమాలు నిష్టగా పాటించటం ఆశ్రమంలోనే కుదురుతుంది. పైగా మేహవ్యాధిగ్రస్తులను చూడరాదన్న నా నియమవ్రతం ఉల్లంఘించబడే ప్రమాదం ఉంది కదా. మీ వ్రత నియమాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూసే బాధ్యత నా భుజస్కంధాల మీద వేయండి. ఏమంటావు బిల్హణ? మీ అభీష్టం అగ్రజ. మంత్రివర్య, బిల్హణ కవీంద్రుణ్ణి మీ వెంట తీసుకువెళ్ళండి. చాలా సంతోషం. సోదరా, నీ వెంట తరంగ గంగాధరుణ్ణి, కురంగ శృంగేశ్వరుణ్ణి వెంట తీసుకుని వెళ్ళు. అటులనే. ఒరే కురంగం, ఇక మన కవిత్వం గంగా ప్రవాహమేరా. ఏం ఆస్థానంలో పడి మేసే అవకాశం దొరికిందనా? అది కాదురా అక్కుపచ్చి, అంతఃపురంలో ఆ నాగరిక కన్యల్ని చూస్తుంటే మన కవిత్వం నల్లేరు మీద నడకలా సాగుతూనే ఉంటుందిరా. ఆహా, అక్కడ అందగత్తెలుంటారనా? నీకేం తెలుసురా? హంసల్లా నడిచే హంస గమనలు, మయూరాల్లా నర్తించే వయ్యారి భామలు, చిలకల్లా పలికే కలికి కామినులు. అబ్బో, ఇలా వారిని వర్ణిస్తూ ఉంటే శివ శివ, బ్రహ్మచర్యం రక్షింపబడుగాక. ఈ వికారాలు విద్యకు విఘాతాలు రా. కాదురా, సరసాలకు సహాయాలేరా. పద పోదాం. పద. పాంచాల సభకు బిల్హణ కవీంద్రులు విచ్చేయుచున్నారహో. ఆంధ్రగీర్వాణ భాషా వాచస్పతి, శతలేఖిని సంధానకర్త, సహస్రావధాన శిరోమణి, ఆశు కవితా విధానధారేయ బిల్హణ కవీశ్వరులకు స్వాగతం, సుస్వాగతం. రండి కవీంద్ర, ఆసీనులు కండు. సభాసదులారా, ఈ శుభదిన సమావేశ సందర్భమేమనగా బిల్హణ కవిచంద్ర దర్శనము, వారి దివ్య సందేశ శ్రవణం మా సందేహ నివృత్తి కూడా కాగలదు. తర్క శిరోమణులు, పండితులు, న్యాయశాస్త్రాధిపతులు, మీకు కూడా సందేహాలా? జ్ఞాన విజ్ఞాన మహాసాగరంలో సందేహ పరంపర సాగుతూనే ఉంటుందిగా కవీంద్ర. ఆ అవధాన వీధిలో స్వేచ్ఛగా విహరిస్తున్న బిల్హణ కవి జటిల సమస్యల్ని కూడా సునాయాసంగా పరిష్కరించగలరని తలంచుతున్నాం. మీ సమస్య ఏమిటో సెలవీయండి దర్భాచార్య. మానవుడి జీవితం తరించటానికి విగ్రహారాధన అవసరమా, యోగాభ్యాసమా? ఆరాధనలు, సాధనలు అందుకు ఉపకరించవు. మానవుడు తరించటానికి దాన ధర్మాలు, త్యాగ సహకారాలు సహాయకాలు. కవీంద్ర, సమయస్ఫూర్తితో చక్కగా వివరించారు. నాది కూడా ఓ చిన్న సందేహం. ప్రజలు శాసనమును ధిక్కరించుటకు కారణమేమందురు? శాసనమునందలి విషయములు ప్రజలకు తెలియకపోవడము, తెలిసినను వాటి వల్ల ప్రయోజనము లేకపోవటం వల్ల కూడా ధిక్కారం జరగవచ్చును. సత్యమునే వక్కాణించిత్రి. కవీశ్వర, ధనిక పేద వర్గ విభేదం లేకుండా సమసమాజం సృష్టించుట సాధ్యమేనా? అసాధ్యము. ఎందువల్ల? సమాజమున పని చేయించువాడెంత అవసరమో చేయువాడు కూడా అంతే అవసరం. అందరూ పాలకులైనచో పాలితులుగా ఎవరుందురు? మిట్టపల్లాలు సమతుల్యం చేసినచో ప్రవాహం జరగదు కదా. సహజ సిద్ధమైన ధర్మమునే చెప్పినారుగా కవీంద్ర. కవీంద్ర,
విశ్వశాంతికి ఏమైనా సముచిత సూత్రములున్నచో వినిపించగలరు. సర్వదేశ సంస్కృతులన్నీ ఏకమైన నాడు విశ్వశాంతికి దోహదం జరుగుతుంది. సరిహద్దులు గుర్తించి సామరస్యంతో విందులు జరుపుకున్న నాడు విశ్వశాంతి కలుగుతుంది. మనిషి సాటి మనిషిని ప్రేమించి వియ్యమందిన వేళ విశ్వశాంతికి వేదికవుతుంది. ఒకే విజ్ఞానం విశ్వమంతటా వ్యాపించిన నాడు శాంతి దశ దిశలా వ్యాపిస్తుంది. అద్భుతం, మహాద్భుతం. మీ సూత్ర విధానాలు ఆచరణ యోగ్యం కావాలని అభిలషిస్తున్నాను. అది సర్వులకు వాంఛనీయం కావాలి. మరొక్క సందేహం. రాజ్యం సుభిక్షంగా అభివృద్ధి చెందాలంటే రాజుల కర్తవ్యమేమిటి కవీంద్ర? లలిత కళా పోషణమే వారి ప్రధాన కర్తవ్యం. ఏ రాజ్యంలో లలిత కళలు నిత్య కళ్యాణం పచ్చతోరణాలుగా విలసిల్లుతాయో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. కవీంద్ర, కళాపోషణ వల్ల కడుపులు నిండుతాయంటారా? కళలు మానసిక ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తాయి. సంస్కారవంతులుగా తీర్చిదిద్దుతాయి. ఆ సంస్కారం వల్ల పరస్పర సహకారాలు లభిస్తాయి. అవే మనిషి ఎదుటి మనిషిని ప్రేమించేలా చేస్తాయి. అప్పుడే శాంతి స్థాపనకు పునాది ఏర్పడుతుంది. ఆచరణకు అసాధ్యమైన సందేశాన్ని చక్కగా వివరించారు కవీంద్ర. న్యాయాధిపతుల దృష్టిలో ఇవి అసంబద్ధంగా కనిపించినట్టుంది. మీ ప్రవచనాలు మాకెంతో ఆనందాన్ని కలిగించాయి. వీటినే మేము శిలాశాసనాలుగా చెక్కిస్తాం. శుభం భూయాత్. రండి మంత్రివర్య, మీకోసమే నిరీక్షిస్తున్నాము. ఆజ్ఞాపించండి మహారాజా. ఒక సందేహం మా హృదయాన్ని కలచివేస్తోంది. ఏమిటది మహారాజా? బిల్హణ కవీంద్రులు అసాధారణ పాండితీ ప్రతిభావంతులు. ఇందులో సందేహమేమున్నది మహారాజా? కాని యవ్వన ప్రాదుర్భావం గల సహజ సౌందర్య తేజోవంతులు. అందులోనూ సందేహము వలదు కదా మహారాజా. మా మనోవేదనకు కారణం అదియే మహామంత్రి. మా రాకుమారి అపురూప సౌందర్యవతి. బిల్హణ కవి ఆజానుబాహుడు, అందచందాల చంద్రుడి లాంటివారు. మరి వీరిద్దరూ... మీ సందేహం నాకు అవగతమైంది మహారాజా. ఇద్దరూ యవ్వన వయస్కులనే కదా మీ సందేహం. కవీంద్రులు నిత్యవ్రత దీక్షా దక్షులు, అస్ఖలిత బ్రహ్మచారులు. ఇక రాకుమారి యామిని వ్యక్తిత్వమున్న పుత్రిక. ఛందస్సుపైనే తప్ప వారి దృష్టి అందచందాలపై ఉండదు. పద్యరచనకే తప్ప ప్రణయగానాల జోలికి వారు వెళ్ళరు. కానీ మహామంత్రి, వయస్సు, మనస్సు, పరిస్థితుల ప్రభావాన్ని విస్మరించలేము కదా. వీరి విషయంలో వీటి ప్రభావం ఉండదని నా ప్రగాఢ విశ్వాసం. ఆ విశ్వాసం నా మదికింకా కలగలేదు. ఎందుకో మది కీడును శంకిస్తోంది. మీరేదైనా ఉపాయం ఆలోచించగలరా? ఎంత ఆలోచించినా ఉపాయం తట్టడం లేదు మహారాజా. బిల్హణ కవీంద్రులను కాదని ముదుసలి అయిన కవీంద్రులను తీసుకువస్తే, లేదా దర్భాచార్యుల వారు సెలవిచ్చినట్లు కవయిత్రులను నియోగిస్తే? బిల్హణ కవీంద్రులకు సాటి రాగల పండితులు ఈ భూప్రపంచమున వేరొకరు లేరు మహారాజా. పైగా రాకుమారి పద్యపూరణాన్ని సమర్థవంతంగా నిర్వహించి పురస్కారం పొందాలంటే బిల్హణ కవీంద్రుల వద్దనే విద్యను అభ్యసించాలి. అదీగాక బిల్హణ కవీంద్రులను ఆశ్రమం నుంచి ఆస్థానం వరకు రప్పించిన పిదప మనం ఇటువంటి నిర్ణయం తీసుకోవడం మనల్ని నవ్వుల పాలు చేస్తుందేమో. కానీ మా మనోవేదన... మహామంత్రి, కనీసం వారిరువురు
ఒకరినొకరు చూసుకోకుండా ఉండేలా ఏర్పాటు ఏదైనా చెయ్యండి. అదెలా సాధ్యం మహారాజా? సాధ్యమయ్యేలా చెయ్యాల్సింది మీరు. మహారాజా, వారిరువురి మధ్య తెర అడ్డంగా కట్టి. శభాష్ మహామంత్రి, మంచి ఉపాయం చెప్పారు. కానీ అలా చేస్తే బిల్హణ కవీంద్రులు తమని అవమానిస్తున్నట్టు భావిస్తే? దానికి ఏదో నెపాన్ని చెప్పలేరా? బిల్హణ కవీంద్రులకు మేహవ్యాధిగ్రస్తులను చూడరాదన్న నిబంధన ఉంది. కానీ మీరేదో సంకోచిస్తున్నట్టున్నారు. రాకుమారికి మేహవ్యాధి లోపం ఉందని అబద్ధం చెబితే ఆ తెర కట్టించవచ్చు. కొందనపు బొమ్మైన మా రాకుమారికి మేహవ్యాధి అని. అవునులేండి, అబద్ధమే కదా. మరొక దిశలో సవ్యదృష్టి లేని వారిని చూడరాదన్న నిబంధన రాకుమారికి ఉండనే ఉంది కదా. బిల్హనుడు సవ్యదృష్టి లేనివాడని రాకుమారికి అబద్ధం చెబుదాం. అద్భుతం, అద్భుతం మహామంత్రి. తగిన సమయంలో తగిన సలహా ఇచ్చారు. ఉత్తమ ఉపాయం ఆలోచించారు. అబద్ధం ఆడిన పాపం నాకు తగలకపోదు మహారాజా. ప్రాణ విత్త మానభంగమందు బొంకవచ్చు, అఘము కాదు అని పెద్దలు సెలవిచ్చిత్రి కదా. తమ అభీష్టం నెరవేర్చుటయే ఈ భృత్యుడి కర్తవ్యం. తండ్రి గారు, తండ్రి గారు, బిల్హన కవీంద్రులు ఆస్థాన ప్రవేశం చేసినట్లు వినియుంటిని. మంచి ముహూర్తం ఆదేశిస్తే ఛందస్సు అభ్యాసం ప్రారంభిస్తాను. ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను. మహామంత్రి, మేహవ్యాధిగ్రస్తులను చూడరాదన్న నా వ్రతాన్ని ఆశ్రమంలోనే మీ దృష్టికి తీసుకొచ్చి తిని ఈ విషయాన్ని మీరు ఎందుకు గోప్యంగా ఉంచారు? కవీంద్ర, ఆశ్రమ వాతావరణం దర్శించినప్పుడు ముగ్ధుణ్ణైపోయాను. రాకుమారి అభిలాష తప్ప మరొకటి నా జ్ఞప్తిలో లేకుండా పోయింది. ఏమిటి తండ్రి గారు మౌనం వహించారు? దిగులుగా కనిపిస్తున్నారు. తండ్రి గారు, కవీంద్రుల వారు ఛందస్సు నేర్పనన్నారా లేక? అదేమీ లేదమ్మా. మరి మీలో ఉత్సాహం అగుపించడం లేదు. దానికి గల కారణమేమి? ఇప్పుడు మమ్ములను సంకట స్థితిలో పడవేస్తారు కదా. అందుకు తగిన తరుణోపాయాన్ని ఆలోచించాను కవీంద్ర. తెరచాటున ఉండి మీరు చందోబోధన కావించవచ్చు. అయినా ఏ క్షణంలోనైనా కంటపడితే? అందుకు తగిన కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తాం. వాటిని మేము స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తాం. ఒక చిక్కు సమస్య ఎదురైందమ్మా. సంశయించకండి తండ్రి గారు. బిల్హన కవీంద్రులు సవ్యదృష్టి లేనివారు. సవ్యదృష్టి లేని వారిని మేము చూడరాదన్న నియమం ఉన్నట్లు మీకెరుకే కదా. మేమెరుగుదుము రాకుమారి. అయ్యో, సవ్యదృష్టి లేని బిల్హన కవీంద్రుల వద్ద నేను ఛందస్సు అభ్యసించటం ఇక కలగాని మిగిలిపోవలసిందేనా? అలా విచారించకు రాకుమారి. మీ అభ్యాసానికి ఏదీ అవరోధం కాదు. అంటే వ్రతభంగం చేయమంటారా? అయినా ఎందుకో మా మనసు అంగీకరించటం లేదు. మీ ఇద్దరి మధ్య ఒక తెరను అడ్డుగా కడదాం. పరస్పరం చూసుకునే అవకాశమే ఉండదుగా. కవీంద్ర, మా మనవి కాదనకండి. వారిని వీక్షించకుండా శిక్షణ పొందటం తగిన ఉపాయమే. అలాగే కానివ్వండి. భగవతీచ్ఛ. అంతా భగవదీచ్ఛ. అట్లనే జరగనివ్వండి. నేను చెప్పబోయే విషయం అతి గోప్యంగా ఉంచాలి. రహస్యం బయటపడిందా మొండానికి మొండెం, కంఠానికి కంఠం, ప్రాణానికి ప్రాణం. చెప్పండి మహామంత్రి. బిల్హణ కవి దృష్టిలో రామరామ మంత్రివర్య, ఎవరు చెప్పారు? నేను చెబుతున్నాను. అబద్ధం. నిజమని నమ్మించాలి. ఎందుకని? అధిక ప్రసంగం వద్దు.
రాకుమారి మేహరు. శివ శివ, ఇదేమిటి మహామంత్రి? ఇది మా ఆజ్ఞ. వారిరువురి గురించి మీకు తెలియవలసింది ఇంతే. వారిరువురిలో ఎవరు గురించి ప్రశ్నించినా ఇదే సమాధానం కావాలి. కానీ చందోబోధన సమయంలో వారికి అసలు విషయం తెలిసిపోతుంది కదా. అందుకే వారిరువురికి మధ్యలో తెరగట్టి బోధన ప్రారంభిస్తాం. ఈ రహస్యం బయటపడిందా? మొండానికి మొండం, కంఠానికి కంఠం, ప్రాణానికి ప్రాణం. బుద్ధిగా మసులుకోండి. అమ్మో, ఈ చందోబోధన ఏమిటో, ఈ తెరగట్టడం ఏమిటో, అంతా నా ప్రాణం మీదకొచ్చింది. సరే, ఏం చేస్తాం, పదా. మంజు, బిల్హన కవీంద్రుల వారు ఇంకా విచ్చేసినట్లు లేరు. అదిగో విచ్చేయిచున్నారు. కవీంద్రుల వారికి వందన మందార మాలికలు. సకల విద్యా ప్రాప్తిరస్తు. కవీంద్ర, ఆ భగవత్ ప్రసాదం వల్ల నేను నృత్య గానాలలో అభినివేశం పొందాను. పంచకావ్యాలు చదివాను. ఛందస్సు నేర్చుకోవాలన్నదే నా అభిలాష. చాలా సంతోషం. నీవు కావ్యాలను సైతం రచించగలవు, కావ్యరచన సైతం కావించగలవు. మీ ఆశీర్వాద బలముంటే చాలు. చందోబోధన ప్రారంభిద్దామా? మీ అభిష్టం. సంస్కృత ఛందస్సుకి తెలుగు ఛందస్సుకి కొన్ని పోలికలున్నప్పటికీ విభేదం ఉంది. తెలుగులో పద్యరచన సునాయసంగా సౌందర్యవంతంగా సాగగలదు. ఆంధ్ర సాహిత్యంలో పద్యవృత్తాలు 108 విధాలుగా ఉన్నాయి. వాటిలో 4 రాజవృత్తాలు అంటారు. పద్యరచనలకు పునాది గణ విభజన. గురు లఘువులతో కూడినవే గణాలు. వట్ల గింజలో బియ్యపు కింద. ఏమిటది కాక? ఆ బిలహనుణ్ణి పిలిపించింది కవిత్వం నేర్పించటానికి. మరి ఆ విద్యామందిరంలోకి ప్రవేశ నిషేధం ఎందుకు పెట్టినట్టో? ఏముంది, రాచగుట్టు రచ్చకెక్కకుండా ఉండటానికి అంతే. ఇందులో రాచగుట్టేమున్నది కాక? అంతఃపురంలో అన్ని గుట్లే, అన్ని రట్లే. కాదు కాదు కాక, ఇందులో మరేదో రహస్యం దాగి ఉన్నట్లున్నది. రాకుమారి విద్యాబుద్ధులు నేర్చినా మన సమక్షంలోనే జరిగింది. నాట్యం నేర్చినా మన సమక్షంలోనే జరిగింది. యుద్ధ విద్యయు మన సమక్షంలోనే జరిగింది. గురుదేవా, మీరు ప్రతిదానికి అంత లోతుగా ఆలోచించి నన్ను కంగారు పెట్టేస్తున్నారు. నేనేమో ప్రతిదానికి అంటూ కాకిలా తిరుగుతున్నాను. కాకరాజా, దేవా, ఏమిటలా తీక్షణంగా చూస్తున్నారు? భవిష్యత్తు, ఆ బిల్హనుడి భవిష్యత్తు. ఆ భవిష్యత్తులో నాకు దీర్ఘవర్ణ పత్రంలా కనిపిస్తున్నది. శిథిల వ్యధల శిల్పంలా గోచరిస్తున్నది. అమ్మో, అంత గందరగోళంగా ఉందా? ఏదైనా పద్యరచన ప్రారంభించావా? అవును బిల్హన కవీంద్ర. ఏది వినిపింపుము. కోరిక తీర్పరాని చకోరి శశాంకుని మ్రోల వేడగా కోరిక తీర్తు రానుచు కోరి శశాంకుడు సైగజేయ ఆదారుల నటగించి పరదావలి బారు
రాజకుమారి, తొలి పద్యాన్ని ఇంత భావయుక్తంగా గణబద్ధంగా రచించటం నీ సాధనకు గీటురాయి. అయితే స్వల్ప దోషం. సెలవేయండి కవీంద్ర. విజయోస్తు. అంతా మీ ఆశీర్వాద ఫలమే కవీంద్ర. నిన్న నీకు ఇచ్చిన తాళపత్ర గ్రంథంలో కావ్య లక్షణాలు కూడా ఉన్నవి. పరిశీలించము. మహాభాగ్యం. కవీంద్ర, ఛందస్సు నేర్చుకోవాలన్న తలంపు నాకెందుకు కలిగిందో మీకింతవరకు చెప్పనే లేదు. అది నీ అభిలాష కదా? అభిలాష కాదు కవీంద్ర, అవసరం. ఛందస్సు నేర్చుకోవడం అవసరమా? ఆశ్చర్యముగానున్నది. అవును బిల్హన కవీంద్ర. మగధ దేశపు రాకుమారుడు పద్యపూరణ చేయమంటూ సమస్యను పంపించి ఉంటిరి. అది రాకుమార్తెలకు మాత్రమే పరిమితమైన పోటీ. అందులో పాల్గొనాలన్న తలంపు కలిగి ఛందస్సు నేర్చుకోవాలని అభిలషించాను. నీలోని పట్టుదల అభినందనీయం. మనకు తెలియదు అని వదిలివేయడం కాకుండా తెలియని శాస్త్రాన్ని అభ్యసించాలన్న తలంపు హర్షణీయం. ఇంతకు మగధరాజు పంపిన సమస్య ఏమిటి? పుట్టుక చిత్రమై పొసగు ముట్టదు మాంస శాఖ పాకముల్ అట్టి సుగాత్రి ఏది సరసంబుల నాడుచు పాడుచుండెడిన్. సమస్య ఇచ్చిన రాకుమారుడు చమత్కారియే. దానిని పూరించినావా? మీ ఆశీస్సులతో బోధనలతో ఈ సమస్యను పూరించాను కవీంద్ర. పుట్టుక చిత్రమై పొసగు ముట్టదు మాంసము శాఖ పాకముల్ అట్టి సుగాత్రి ఏది సరసంబుల నాడుచు పాడుచుండెడి అట్టిది తేటి అయ్యలరు ఆరసి పువ్వును పట్టి కుట్టి తా పుట్టలో దాయ మారుగద భృంగమమై నవరాత్రులంతటం. ఆహా, ఓహో, ఈ పద్యపూరణం ఎంత రమ్యంగా ఉన్నది. పద్యమే ఇంత రమ్యంగా ఉంటే పూరించిన ఆ రాకుమారి ఇంకెంత రమణీయంగా ఉంటుందో. అవును, ఆ రాకుమారి ఏ దేశపు సుకుమారి? పాంచాల దేశ రాకుమారి. పాంచాల దేశ రాకుమారా? ఆమె గురించి పూర్వమే విన్నాను. నృత్య గానాలలో ఆమె కీర్తి చంద్రికలు దశ దిశలు ప్రసరించాయి. మిత్రమా, ఆ యువరాణిని మగధ సింహాసనానికి మహారాణి చేయాలన్న అభిలాష అధికమవుతున్నది. ఆహా, ఓహో, పంచభక్ష్య పరమాన్నాలు కడుపారా ఆరగించినట్టున్నది. భోజన ప్రియ, ఆ రాకుమారిని వశపరుచుకునే ఉపాయం చెప్పు. ఏమున్నది, ప్రేమలేఖ పంపడమే. ఆమె సామాన్యురాలు కాదు.
పాంచాల దేశ సామ్రాజ్ఞిని. నీ ప్రేమలేఖలు కార్యసాధనకు పనికిరావు. అటులైనా పద్యపూరణకు ప్రథమ బహుమతి నీకే వచ్చినదని అగణిత మణిమాణిక్యాలను బహుమతిగా పంపుతూ మన ఆస్థాన పురోహితుల్ని రాయబారం వహించడమే. భేష్! ఈ ఆలోచన అద్భుతంగా ఉంది మిత్రమా. వెంటనే ఆచరణలో పెట్టించు. తప్పకుండా. చూడు మంజు, మీరు తరతరాలుగా పరిచారకులుగా పనిచేస్తున్నారు. మేము న్యాయశాస్త్రాది పంతులుగా ఈ రాజ్యాన్నే కాపాడుతున్నాం. చిత్తం ఆచార్యవర్య. విషయానికి రండి మహాప్రభు. ఆ బెల్హణుని రాక వలన రాజుగారికి మనందరిపై ఇంచుకించుగా అభిమానం తగ్గిపోతున్నది. అవునవును. అసలక్కడ జరుగుతున్నది చందోబోధనేనా? మంజువాణి, విద్యామందిరంలోకి నువ్వు కూడా వెళుతూ ఉంటావా? అప్పుడప్పుడు ఆదేశించిన వెళ్ళక తప్పదు కదా. విద్యామందిరంలో ఆ బెల్హణుడి వలన ఏవైనా దొసగలు సంభవించిన వెంటనే మాకు విన్నవించుకోను. ఎంత దయా, ఎంత దయా. గురుదేవులు చెప్పినట్టు ఆచరించనుచో నీకు ఇంతకన్నా ఎక్కువ బహుమానం లభించును మంజువాణి. మా అభిమానానికి పాత్రురాలు కాగలవు. పయనించే ఓ చంద్రమా, ఒక్క క్షణం నా కోసం ఆగుమా. పయనించే ఓ చంద్రమా, ఒక్క క్షణం నా కోసం ఆగుమా. పయనించే ఓ చంద్రమా. నీలేత కిరణాలు సోకగానే కలువలకే కులుకులెందుకు. చిరువెన్నెల జల్లులలో చకోరాల చెంగులెందుకు. నీ రాకను తెలుసుకొని మిలమిల తారల పరుగులెందుకు. ప్రేమలోని అనురాగం చిత్రమైన అనుబంధం ఏమిటో తెలుపుమా. పయనించే ఓ చంద్రమా, ఒక్క క్షణం నా కోసం ఆగుమా. పయనించే ఓ చంద్రమా, ఒక్క క్షణం నా కోసం ఆగుమా. పయనించే ఓ చంద్రమా. కవినాథులు సవ్యదృష్టి లేనివారు కాదు. సవ్యదృష్టి లేనివారైతే చంద్రుణ్ణి ఎలా వర్ణించగలరు? ఈ సవ్యదృష్టి లేనివారెక్కడా? ఆ చంద్రుడెక్కడా? యువరాణి వారు. అందుడెక్కడా, చంద్రుడెక్కడా? అంధుండెక్కడా, చంద్రుడెక్కడా? తదీయంబైన ఆవర్ణనా బంధం ఎక్కడా? ఇట్టి వెంటగలదే భావింపని చోటనైనన్. ధాత్రీంద్రుడు మాకు ఏ వరకు అందం గొప్ప
కవినాథులు సవ్యదృష్టి లేనివారా? ఇప్పుడెందుకమ్మా ఇదంతా? ఈ విషయం మహారాణి గారికి తెలిస్తే ముందు నన్ను బంధిస్తారు. పదండమ్మా. నాకు తెలియకుండా మభ్య పెడుతున్నారు. ఈ తెరచాటు నాటకానికి రేపంతం పలుకుతాను. నిజానిజాలు తెలుసుకుంటాను. పదండమ్మా, దయచేసి పదండి. శాంతియు లేదు, నాకిల్ల ప్రశాంతత సొంతము లేనే లేదు. ఏ కాంతయు చూడగ కనరాది తరంగం తరంగం కొంప మునిగిపోయింది. మనకు కొంప ఉంటేగా మునగడానికి. పరాచకాల నేను ఇక్కడ కంగారు పడుతుంటే ఏమైనది? అంతఃపురం అతలాకుతలం అయిపోయేలా ఉంది. అంత సంక్షోభమా? రాత్రి బిళ్ళన కవీంద్రులు పూదోటలో విహరిస్తుంటే రాకుమారి చూసేసింది. ఆయన అందులు కాదని తెలిసిపోయింది. బిల్హన కవీంద్ర, సవ్యదృష్టి లేని వారు తాము దర్శించలేని వస్తువులను వర్ణించగలరా? అసంభవం. అయితే స్పర్శతో కొంతవరకు సాధించవచ్చు. చంద్రుడు లాంటి వాటిని స్పర్శించడం సాధ్యం కాదు కదా? సాధ్యం కాదు. కవీంద్ర, అభినయ శిక్షణ మీ దగ్గర పొందగోరుచున్నాను. అభినయం హావభావ ప్రకటితం, పరోక్షంగా అనుకూలించదు. ఈ అడ్డుతెర తొలగించినచో అనుకూలించును కదా? రాజాజ్ఞ ఉల్లంఘించటం నేరం. అనుచిత ఆజ్ఞని పాటించడము నేరమే. రాకుమారి, ఈ తెర తొలగించి నా అభిష్టము నెరవేర్చుకుంటాను. ఎంత సౌందర్యం! మీ స్పర్శతో నన్ను పునీతురాల్ని చేయండి. కవినాథ! అమ్మో, నిజంగానే కొంప మునిగింది. రాజుగారికి తెలిస్తే కంఠానికి కంఠం, మొండానికి మొండం, ప్రాణానికి ప్రాణమే. మరి ఇప్పుడు బిలహన కవీంద్రులు రాకుమారి ఎక్కడున్నారో? పద, విద్యా మందిరానికి పోదాం. పద పద. కవినాథ! వీరానా మము అంటిన దోసముగాదే నీకు, నీ వంటి కుమారి రాకుమరి అంటకనర్హుడా. అంతేగాదు నేనౌటు పడంగనోప ఇటులంటెదా అంటెదా నంచు పల్కి, నీ అంటును అంటుచున్ తనువున తట పాపమునర్ప పాడియే. రాకుమారి, నీవు మేహవ్యాధిగ్రస్తురాలి, మమ్మంటి దోషము పాలు కాకు. నేను మేహవ్యాధిగ్రస్తున్నా? ఆ భయంకర దుస్థితికి నన్ను గురి చేసిందెవరు? రోగిని కాదు దేవరా, కురూపిని కుష్టుని కానే కాదు. సంయోగ భయంబుచే మిగుల యోచన చేసి రచించిరి విధిన్. భోగ విలాసలాలసలు పొందిడి సుందరిని అంతేకాని నే రోగిని కాదు. కవీశ్వర, నే రోగిని కాదు. కాంచుము పరోక్షము కాదిది నీ సమక్షమే. మన మధ్యనున్న చీకటి తెరలు తొలగిపోయాయి. నీ అభిప్రాయము అగోచరముగానున్నది. ఏది ఏమైనా తెరను తొలగించుట నేరము. కవీశ్వర, నిన్నటి వరకు మీ భావ సౌందర్యానికి ముగ్ధురాలయ్యాను. నేడు మీ సహజ సౌందర్యానికి దాసోహం చేస్తున్నాను. యామిని, మన ఇరువురి మధ్య
గురు శిష్యుల సంబంధం ఉన్నదని మర్చిపోకు. తెలియని విషయాలు తెలిపినంత మాత్రాన గురు శిష్యులు కారే. భార్యాభర్తలు పరస్పరం ఎన్నో విషయాలు చర్చించుకుంటారు. అంత మాత్రాన గురు శిష్యులమని సంసారిక సుఖాలకు దూరంగా ఉండవలేనా? అయినప్పటికీ సకల రాజ్య భోగభాగ్యాలు అనుభవించే రాకుమారివి నీవు. నేను నిరుపేద ఆశ్రమవాసిని. ఇది అసంభవం. ప్రేమకు రాజు పేద అన్న భేదమున్నదా కవినాదా? నన్ను మీ దానిగా స్వీకరించరు? యామిని, నీ నిర్ణయం నా మనసును కల్లోలపరుస్తున్నది. నన్ను నిరాకరించినచో ఈ రాకుమారి రూపురేఖలు రేపు ఎవరికీ కనిపించవు. విద్యామందిరంలో నా కళేబరానికి కళాబోధన చేదురుగాక నా ఆశలు అడియాసలైన వేళ ఈ సువిశాల సామ్రాజ్యం అంతా నా శవపేటికను గాంచి కన్నీరు కురిపిస్తుంది. రాకుమారి, ఏమిటి నీ ఆవేదన? కళకళలాడే ఈ పాంచాల ప్రదేశాలు, తలతలలాడే ఈ రాజనివాసాలు అంధకారంలో గోడు గోడున విలపిస్తుంటాయి. యామిని, ఆవేశపడకు. ఆ శోకాంధకారానికి కారణం కవీశ్వరులేనని ప్రజలు మిమ్మల్ని నిందించిన నాడు, నిరాకారమై శూన్యంగా మీ చుట్టూ నా కోరికలు ఘోషిస్తున్న నాడు, నా ఆత్మశాంతి కోసం నా సమాధి మీద కావ్య కుసుమాలు కుమ్మరించి నిట్టూర్పులు విడుస్తూ కన్నీరు తుడుచుకుందురుగాక. యామిని, ఏమిటా మాటలు? నీకోసం ఏ త్యాగమైనా చేస్తాను. మా రాకుమారిని మీ బిళ్ళన కవీంద్రులు మాటలతో మాయ చేసేశారు తరంగం. మాయ చేసింది, మాయ మాటలు చెప్పింది మీ పాంచాల దేశస్తులే. అవును, ఈ సమయంలో యామిని బిల్హనులు ఎక్కడున్నారో? కవినాదా, నేటికి నా చిరకాల వాంఛ తీరినది. ఎందుకు ప్రియా? జగతిక సుందరుడు, మహామేధావి నాకు భర్తగా లభించాలనుకున్నాను. అది మీ సాంగత్యంలో నెరవేరింది. యామిని, ఇంకా కొన్ని శంకలు తీరేదాకా మన సంగమం, సాంగత్యం పరిపూర్ణం కాదు. కవినాదా, మీరు ఏ విషయం నందు శంకించ పనిలేదు. నా కోర్కెలకు కల్పతరువు లాంటివారు మా పితృదేవులు. అంత విశ్వాసం కలదా? కలదు గనుకనే మన కలయిక తరులతలా పెనవేసుకున్నది. అమ్మో, మంత్రివర్యులు ఇటువైపే వస్తున్నారు. అయితే మొండానికి మొండ, ప్రాణానికి ప్రాణం. అమ్మో, ఇప్పుడెలా? రాకుమారి ఎక్కడుంది అంటే మనం ఏం చెబుతాం? ఓ పంచేద్దాం. ఏమిటది? రాకుమారి బిళ్ళన స్థానంలో మనం వెళ్ళి కూర్చుందాం. పద. మంచి ఆలోచన. పద 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 పద. మన రాజ్యంలో ప్రజల సంక్షేమం ఎలాంటి సంక్షోభాన్ని ఎదుర్కోవడం లేదు కదా. తమ ఏలుబడిలో ప్రజలు సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో వెలసిల్లుతున్నారు మహారాజా. ప్రజలకు కనీస అవసరాలు అందించండి, కంటికి రెప్పలా చూసుకోండి. అంతకు మించిన అభిష్టం మరోటి లేదు. అలాగే మహారాజా. మంత్రివర్య, యామిని రాకుమారికి చందోబోధన నిర్విఘ్నంగా సాగుతున్నది కదా. నిర్విఘ్నంగా సాగుతున్నది మహారాజా. విద్యామందిరంలో గడుగుడి ఒకసారి వారిని దర్శిద్దామా? వారి విద్యకు మనం విఘ్నం కలిగించడం దేనికి? మహారాజా, ఒక్క క్షణం ఇప్పుడే వస్తాను. సరే. మీ ఇద్దరు ఇటు రండి. ఏమిటి నాటకం? యువరాణి కవీంద్రులు ఎక్కడ? మాట్లాడరే, చెప్పండి. నిజం చెప్పకపోతే మీకు మరణశిక్షే గతి. మహామంత్రి, మేమేమెరుగు. మేమొచ్చే సమయానికి ఇక్కడెవరూ లేరు. అయితే మీ ఇద్దరు ఈ స్థానాల్లో ఎందుకు కూర్చున్నారు? పరిహాసాలాడితే శిక్ష కఠినంగా ఉంటుంది. మహామంత్రి, మన్నించాలి. అసలు నిజం రాకుమారి కవీంద్రులిద్దరికి తెలిసిపోయింది. ఏమిటి మీరు అనేది? వారిద్దరూ ఇప్పుడు ఎక్కడున్నారు? ఉద్యానవనంలో. అవును. ఇప్పుడెలా? నువ్వు తొందరగా వెళ్ళు.
ఆ, అవకాశం లభించింది కాకారాజా. ఆ బిల్హనుడి పిలక నా గుప్పిట్లో కిసకిసలాడిపోతోంది. వాడికి మరణదండన విధిస్తాను. న్యాయశాస్త్రం ఒప్పుకోకపోతే శాస్త్రాన్నే తారుమారు చేస్తాను. న్యాయదేవతను అంధురాల్ని చేస్తాను. బిల్హనుడి కంఠానికి ఉరి బిగిస్తాను. వాడి రక్తంతో వజ్జుశలకు అభిషేకం చేయిస్తాను. మహారాజుల వారు బిల్హనుణ్ణి క్షమిస్తే ఇది క్షమకు సందర్భం కాదు. రాకుమారుని మభ్యపెట్టి రాజ్యాపహరణకు యత్నించటం చంతవ్యమా అని రారాజుకు నూరిపోస్తాను. రాజద్రోహం అని అబద్ధం ఆడతారా? ఆ ద్రోహమే మనకు దోహదం చేస్తుంది. అదే వాణ్ణి అంతం చేస్తుంది. అంత మాత్రాన బిల్హన కవీంద్రుల వారికి మరణ శిక్ష. అంతే కదా మరి. ఆ స్థానంలో నిన్ను కూర్చోబెట్టి ఆ స్థాన రహస్యాలను రాబట్టి కోటను స్వాధీనం చేసుకుందాం అనుకున్నాను. ఈ యోచన ద్రోహం. అమాయకులైన కవీంద్రుల వారిని రాజద్రోహం, అమాయకత్వమా? అది మీరాడిన నాటకం. కవిత్వం పలికే కంఠాన్ని ఖడ్గంతో ఖండితం చేస్తారా? ఉమ్? ఎంత ఘోరం, ఎంత నేరం! ఇది క్షమించరాని అపరాధం మహారాజా. గురువుగా వచ్చి గురుతర బాధ్యత విస్మరించి అమాయకురాలైన రాకుమారికి ఇంత అన్యాయం చేయ సంకల్పించాడా? దర్భాచార్య, బిల్హణ కవీంద్రులు ఇంతలా ప్రవర్తిస్తారని మేము ఊహించలేకపోయాం. మేము ముందే ఊహించింది మహారాజా. అందులకే కవియత్తులతో చందోబోధన కార్యక్రమం నిర్వహించవలసిందని మేము మీకు ముందే సూచించింది మహారాజా. రాజ్యకాంక్షతో ఆ బిల్హణ కవి ఈ అన్యాయాన్ని తలపెట్టి ఉంటాడు. అభం శుభం తెలియని రాకుమారిని మాయతో మచ్చిక చేసి వ్యామోహంతో ప్రలోభపెట్టి వంచన చేసిన రాజద్రోహి. న్యాయాధిపతిగా మీ సలహా? మరణ శిక్ష. ఆహ్వానించి ఆతిథ్యమిచ్చాం. పిలిచి మరణదండన విధించడం న్యాయమంటారా? కానీ రాజ్యక్షేమం అన్నింటికన్నా ప్రధానం కదా మహారాజా. న్యాయాధిపతి మీరు నిర్ణయించండి. నా నిర్ణయం అదే మహారాజా, మరణ శిక్ష. బిల్హణ కవీంద్ర, బిల్హణ కవీంద్ర, మన్నించండి. మిమ్మల్ని బంధించమని రాజాజ్ఞ. ఆగండి. ఇది రాజాజ్ఞ తల్లి. నేను యువరాణిగా ఆజ్ఞాపిస్తున్నాను. నీ ఆజ్ఞ చెల్లదు తల్లి. పైగా కవీంద్రులను స్వయంగా బంధించమని సార్వభౌముల వారు నన్ను ఆజ్ఞాపించారు. అడ్డులే తల్లి. వీల్లేదు. నా ప్రాణం ఉన్నంత వరకు నన్ను నా కవినదుని వేరు చేయలేరు. ఎవరక్కడ? రాకుమారిని అంతఃపురానికి తీసుకెళ్ళండి. కవినద, కవినద. బిల్హణ కవీంద్ర, రాకుమారిని మభ్యపెట్టి ప్రణయానికి ప్రేరేపించినట్టు మీపై అభియోగం ఉంది. దానికి మీ సమాధానం? ప్రణయానికి ప్రేరేపించడం ఏకపక్షం కాదు మహారాజా. పరస్పర హృదయాకర్షణే ప్రణయానికి ప్రేరణ. అంటే రాకుమారిది తప్పిదం ఉందంటారా? ఇరువురిది తప్పిదం కాదంటాను మహారాజా. అదెలా? ప్రణయమాడడం ఘోరం కాదు మహారాజా. కానీ మా నియమాన్ని ఉల్లంఘించడం నేరం కాదంటారా? మభ్యపెట్టడం, మోసగించడం కూడా ద్రోహమే కదా మహారాజా. అవును, మీరు రాకుమారిని మభ్యపెట్టి మోసగించారు. అందుకే నీకీ శిక్ష. మభ్యపెట్టి మోసగించడం నేను చేసింది కాదు న్యాయాధిపతి. నేను దృష్టిలోపినని, రాకుమారి మేహవ్యాధిగ్రస్తురాలని అబద్ధమాడి మభ్యపెట్టినది మీరు.
బిల్హణ కవీంద్ర, వాద వివాదాలతో నిమిత్తం లేదు. శిక్షణ ఇవ్వాల్సిన మీరు దానికి విరుద్ధంగా రాకుమారుతో ప్రణయకలాపాలు సాగించటం నేరం. మహారాజా, తుది నిర్ణయం తీసుకునే ముందు నిజానిజాలు క్షుణ్ణంగా పరిశీలించడం, ఆచితూచి వ్యవహరించడం, రాజగౌరవాన్ని కాపాడడం మన తక్షణ కర్తవ్యం. ఆలోచనలకు సమాలోచనలకు ఇది సమయం కాదు మహారాజా. ఒక సామాన్య ఆశ్రమవాసి రాకుమారుని మభ్యపెట్టడం నేరం, ద్రోహం. ఇందుకు మరణదండనే సరైన తీర్పని నేను న్యాయాధిపతిగా భావిస్తున్నాను. మహారాజా, మీ అనుమతిని తెలపండి. న్యాయస్థాన నిర్ణయమే మా నిర్ణయం. న్యాయశాస్త్రం మాకు శిరోధార్యం. మహారాజా, చెరసాలలో బంధించండి.
ఈ విరహమే మన ప్రేమకు శాపమా ఈ వియోగమే మనకు యోగమా బిల్హన కవీంద్రులను అమాయకుల్ని చేసి మరణశిక్ష విధించడం మహాపాపం ధర్మాచార్య. ఏమిటి పారిజాతం ఈ రోజు ఇలా మాట్లాడుతున్నావు? ఏ ఆ బిల్హనుడిపై మనసా? కవులపై కాదు, వారి కవిత్వంపై. ఏంట్రా నిద్రపోతున్నావు? ఇక్కడికి వరు సర్బా. వీడు ఎప్పుడు ఇంతే. కవినాథ, యామిని, కుశలమేనా? మేము చెరసాల పాలు చేసిన నేరానికి శోకమే తప్ప కుశలముకు ఆస్కారం లేదు. ఇంత అర్ధరాత్రి వేళ ఇటుల నీవు రావడం ఎవరైనా చూస్తే? మీరెక్కడుంటే నేను అక్కడే ఉంటాను. మీరీ స్థితిలో ఉండటానికి కారణం నేనే. ఈ సంక్షోభాన్ని భరించలేకున్నాను. న్యాయస్థానం తీర్పుని అంగీకరించడం పౌరుల కర్తవ్యం. అన్యాయమైన తీర్పునిచ్చిన న్యాయస్థానాన్ని గౌరవించడం కూడా నేరమే. ప్రణయానికి స్థానం లేని ఈ రాజ్యంలో మనం నివసించవద్దు. దేశ పొలిమేరలు దాటి అలా దూరంగా ఏకాంత ప్రాంతాలకు తరలిపోదామా స్వామి? పిరికివారు పారిపోతారు. మనం పిరికితనంతో పారిపోవడం అవమానకరం యామిని. కాలయాపన చేస్తే మన ప్రణయము సమాధి కాగలదు స్వామి. ఎవరో వస్తున్నారు యువరాణి. నిష్క్రమించు యామిని. కవినాథ, విధి విలాసము కాదనలేని సత్యము. మహామంత్రివర్య, పారిజాతమనే వేశ్య నీ పాద పద్మముల కడకు రాస్తున్న విన్నపములు బిల్హన కవీంద్రులు నిర్దోషి, అమాయకులు. కోటలో పాగా వెయ్యాలన్న పన్నాగంతో దర్భాచార్యులు, కాకారాజ్యులు రారాజులకు నూరిపోశారు. అందుకే ఇంతటి ఘోరం జరిగిపోతుంది. బిలాని స్థానంలో నన్ను నియోగించాలన్నది దర్భాచార్యుల ప్రణాళిక. ఇందులో నాకు పాత్ర ఉంది కాబట్టి నన్ను శిక్షించండి. ఇట్లు పారిజాతం, రాజనట్టకి.
రాజ్యహీనమో ధరణి అరాజకంబే లేదు యామిని బిల్హణు లేకయున్నా. మా తండ్రి గారికి అందచేయి. చిత్తం రాకుమారి. ఇదిగో పండితుడా, నువ్వు ఏ తప్పు చేసావో నాకు తెలియదు గాని నీ తలకాయ తీయడం మాత్రం నాకు తెలుసు. నీకు సీమ కుట్టినంత నొప్పి లేకుండా చిటుక్కుమని తలకాయ తీసేస్తా. మంత్రి గారు, మంత్రి గారు. క్రూరసేన ఆగు. క్రూరసేన, నా తదుపరి ఆజ్ఞ అందే వరకు నువ్వు శిక్ష అమలు పరచకు. మహామంత్రి, బిల్హణుడికి శిక్ష అమలుపరిచారా? దేశక్షేమం కోరే కదా మహారాజా నేనున్నది. ఘోర తప్పిదము జరిగిపోయినది. మీరు శిక్ష అమలుపరచకుండా ఉండాల్సింది. రాజ్య గౌరవం కోసమే. రాకుమారి క్షేమానికి సంక్షోభం తలెత్తింది. ఇది చూడండి. మీరు దీన్ని తిలకించండి. ఎంత ఘోరం! వెంటనే ఆ దర్భాచారాన్ని బంధించండి. రాజ్య గౌరవం కోసం, రాజాజ్ఞ కోసం బిల్హణుడి శిక్ష నిలువరించాను మహారాజా. తమరు అనుమతిస్తే మరో ఆలోచన. వెంటనే శిక్షను రద్దు చేయండి. మా రాజ్యానికి మీలాంటి మహామంత్రులు పెట్టని కోట లాంటి వారు. తమ అనుగ్రహానికి పాత్రుని కావడం నా సుకృతం మహారాజా. మమ్ములను దృష్టిలోపిని చేద్దామనా? లేదు, ప్రణయాంధకారంలోకి మనిద్దరము సాగిపోదామని. పయనించే ఓ చంద్రమా, ఒక్క క్షణం నా కోసం ఆగుమా. పయనించే ఓ చంద్రమా, ఒక్క క్షణం నా కోసం ఆగుమా. పయనించే ఓ చంద్రమా.
చిరువెన్నెల జల్లులను చకోరాల చెంగులెందుకు నీ రాకను తెలుసుకొని